ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100 మంది. ఈ లఘు చిత్రంతో 100 మంది నూతన నటీనటులను పరిచయం చేసిన ఏకైక డైరెక్టర్ గా సరికొత్త రికార్డు సృష్టించిన రవిశ్రీ గారికి మా భాస్కర్ ప్రొడక్షన్ తరపున హార్దిక శుభాకాంక్షలు. వీధి నాటకాలు అంతరించిపోతున్న అద్భుత కళ. వీధి నాటకాలు కేవలం మనల్ని నవ్వించేవే కాదు, మనలో ఐక్యతను పెంపొందించేవి, సమాజంలో మార్పు కోసం కూడా దోహదపడేవి. స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించాయి ఈ వీధి నాటకాలు. అలాంటి అద్భుతమైన కళ అంతరించిపోకూడదని ఆశిస్తూ, హాస్యం కోసం దేవుళ్ళని కమీడియన్లుగా మార్చొద్దని సూచిస్తూ, ఓటర్లలో మార్పు రావాలని కోరుతూ, వీధి నాటకాలకు పౌరాణికం టచ్ చేసి ఇండియన్ పాలిటిక్స్ అనే ఫ్లేవర్ను యాడ్ చేసి మా భాస్కర్ ప్రొడక్షన్ సంస్థ నుంచి చేసిన మా ఈ నూతన ప్రయత్నమే ఏ రోజున సమయానికి వచ్చినవా? ఏంది నీ వల్ల నాకు డబ్బులు వచ్చేట్టున్నాయిరా? ఊరుకోండి గురుగారు, ఎప్పుడు నన్నే తిడుతున్నారు. తిట్టకుండా ముద్దులు పెట్టాలా ఏంది? ఆ మొహం చూడు. గురుగారు ఏమైందిరా? బటుల చేతిలో ఆయుధాలు మర్చిపోయాను గురుగారు. ఎలా దొరికేవరా నాకు? ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోవడమేనా? ఆ మొహం చూడు. గురుగారు సరే కూర్చొని తగలడు. ఇప్పుడే రావాలా ఇవన్నీ? ఏయ్ దారివ్వండి. ఏంటి ఆగిపోతుంది? అబ్బా ఇప్పుడే ఇది సమస్య తెచ్చి పెట్టాలా? ఏమై ఉంటదిరా? గురుగారు ఈ డొక్కు బండి మారదా గురుగారు? ఎందుకు మారదురా? డబ్బులిచ్చి చూడు, అట్టే మారదు. కళామ తల్లి బిడ్డలంరా, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు. నాటకం టైం అయిపోతుంది, ఎప్పుడు వెళ్తామో ఏమో దేవుడా. రే ఎంతసేపు రా? ఏమనుకుంటురా మమ్మల్ని? జోగడు బాగాడు ఇక్కడ. అందరికీ నమస్కారం. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వీధి నాటకం మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది. కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా కూర్చోగలరని మా మనవి. అయినా ఈ నాటకంలో ఏముంటాయి మామా? ఏముంది మామ, వీధి నాటకం అంటారు, వేసేదేమో కుళ్ళు జోకులు, సొల్లు కాన్సెప్ట్. తెలీదా మామ? ఎన్ని చూడలేదు. దేవుళ్ళ వేషాలు వేస్తారు, చేసేదేమో మన లాంటి పిచ్చి పనులు. అంతేగా అంతేగా. ఎక్కడయ్యా మీ యమధర్మరాజు? ఎక్కడ మీ బంబోల జంబా? ఏమైనా అంటే చిత్రగుప్త నువ్వే లేటు 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 అంటారు కదా, ఏం మాట్లాడరే? ఎక్కడా? అదిగో అక్కడ. యముండా, ధర్మరక్ష పరిరక్షకుండ, యమలోక సార్వభౌముండ. యముండా, నీతి తప్పిన నరుల పాలిట యమపాశం, వెలువలు మరిచిన వారి పోరిట ఉక్కుపాదం. యముడు, ఆ పేరు వింటే నీచులు బెనుక్కు, పాపాత్ములు వణుక్కు. చిత్రగుప్త ప్రభు, పాపులను ప్రవేశపెట్టుము, వారి పాపాల చిట్ట విప్పుము. చిత్తం మహాప్రభు. ఇతడు
ఆత్మహత్య చేసుకుని ఇక్కడికి వచ్చినాడు ప్రభు. ఎందులకు? ఓ అమ్మాయి కోసం. అమ్మాయి కోసం ఆత్మహత్య. నీ తల్లి కూడా ఆడదే కదరా. ఒక ఆడదాని ప్రేమ కోసం మరో ఆడదాన్ని దుఃఖంలోకి నెట్టితివి కదరా. ఇంతకు మించిన పాపం మరొకటి లేదు. ఎందుకు లేదు? వీడు తన అమూల్యమైన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకున్నాడు. ఎందుకో విన్నవించాలా ప్రభు? వీడు కులం చూసి ఓటేశాడు. అవును, మా కులపోడా ఓటేసిన తప్ప. తప్పేరా కుక్క! నీచ మానవ! ఓటు అనేది వజ్రాయుధమురా. కులం చూసి ఓటేసిన నీలాంటి వాడికి ఈ యమలోకాధిపతి ఇచ్చే శిక్ష రౌరవం. పదరా. రౌరవమ్మా అంటే పెద్ద పెద్ద పాములున్న గదిలోకి నిన్ను తోసేస్తా. ఆపై ఆ పాములు నిన్ను కొరుక్క తింటా. హోటక్కును దుర్వినియోగం చేసుకుంటే ఇలాంటి పనిష్మెంట్ ఇస్తారా? అయినా నేను చనిపోయాను, నాకెలా ఇస్తారు? పిచ్చి మానవ, మరణము శరీరానికి మాత్రమే, ఆత్మకి కాదు. అనుభవించాల్సిందేరా నరుడా. చిత్రగుప్త ప్రభు, తదుపరి పాపిని ప్రవేశపెట్టుము. చూపులకు అందాల అపరంజి బొమ్మవలే ఉంటివి. ఇంత పిన్న వయసులో ఇక్కడికి ఏల వచ్చితివి తల్లి? హత్య ప్రభు. అవునా తల్లి? ఏమైంది తల్లి? నన్ను ప్రేమించానంటూ ఒకడు వెంటపడుతూ నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా నన్ను నరికి చంపాడు యమధర్మరాజా. అక్కడి జనులు స్పందించలేదా? లేదు, పైగా వీడియోలు తీశారు. చిత్రగుప్త భటులారా, పదండి నరలోకానికి. ఒక స్త్రీమూర్తిని నడి రోడ్డున వధిస్తుంటే చూస్తూ ఉండిపోయిన ఆ జనులను నా ఉక్కు పాదంతో ముక్కలు ముక్కలు చేసేదా? శాంతించండి మహాప్రభు. ఈవిడ గారు కూడా తప్పే చేసినది. నేను తప్పు చేశానా? ఏ చాడీలా? ఎవరు పోటీ చేస్తున్నారో, ఎందుకు పోటీ చేస్తున్నారనే ఏమీ తెలియకుండా గొర్రెవలే పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసి వచ్చినది. అది తప్పా? ముమ్మాటికి తప్పే. నీ చేతి వ్రేళ్ళకేంటి? నెల్ పాలిష్. దానికి ఎంత సమయం కేటాయించితివి? చాలాసేపు. మ్యాచ్ అవ్వాలి, అట్రాక్టివ్ గా ఉండాలి, ఫ్యాషన్ గా. చేతి వ్రేళ్లకు వేసే రంగు గురించి అంతగా ఆలోచించే మీ నరులు మీ తలరాతను మార్చే రాజకీయ నాయకుల గురించి ఎందుకు ఆలోచించరు? పోలింగ్ కేంద్రానికి గొర్రెల్లా వచ్చి బర్రెల్లా వెళ్ళే మీలాంటి నరులు శిక్షార్హులే. ఈ పాపికి ఈ యమలోకాధిపతి వేసే శిక్ష కుంభీపాకం. భటులారా, ఈడ్చుకెళ్ళండి. అసలు కుంభీపాకం అంటే ఏంటి? ఎప్పుడైనా అప్పడాలు గోలించావా? లేదు. ఇప్పుడు నిన్ను గోలిస్తాం పదా. చిత్రగుప్త ప్రభు, హే, మీకు ప్రతిదీ చెప్పాలా? అమ్మాయమా తాగుబోతు నరుడు. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. మందు బాబులం మేము మందు బాబులం. యముండా! చిత్రగుప్త, వీడు చేసిన పాపాల చిట్ట విప్పుము. ఇంకా ఏముంటుంది ప్రభు? ఈ దుష్టమానవుడు మద్యం సీసాలకు ఆశపడి 200 రూపాయలు తీసుకొని ఒక అవినీతిపరునికి ఓటు వేసి తన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకున్నాడు ప్రభు. ఛీ! నీచమానవ! సూకరం విలువ 3000 రూపాయలు, గ్రామసింహం విలువ 5000 రూపాయలు. అంతకంటే అల్పుడవురా నీవు? మద్యంకి ఆశపడి, మాంసంకి ఆశపడి ఓటు హక్కును దుర్వినియోగం చేసే నీలాంటి వాడికి ఈ యమలోకాధిపతి వేసే శిక్ష వజ్రదండకం. వజ్రదండకం అంటే వజ్రాలేసారా? పిచ్చి మానవా, నిన్ను ముళ్ళ కుర్చీలో కూర్చోబెట్టి శూలాలతో కుచ్చుకుంటూ గుచ్చుకుంటూ కారం పెడతారా పిచ్చి మానవా? తదుపరిగా ఈ నరుడు చేసినది ఘోరాతి ఘోరం ప్రభు. You man, what did I do?
ఈ నరుడు ఓటే వేయలేదు ప్రభు. అవును, వేయలేదు. సో వాట్? వీఆర్ వర్కింగ్ ఫర్ ఎంఎన్సీ కంపెనీ. హెక్టిక్ షెడ్యూల్. ఓటింగ్ రోజు హాలిడే. మేము రిసార్ట్కి వెళ్ళి రిలాక్స్ అయ్యాము. ఈజ్ ఇట్ క్రైమ్? తప్పేరా నీచ నికృష్ట అల్ప జ్ఞాని! ఓటు వేయలేదా? నీలాంటి వాడికి ఈ యమలోకాధిపతి వేసే శిక్ష ప్రాణరోధం. ప్రాణరోధం అంటే? నీ శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు నక్కలకు వేస్తామురా. భాగాలంటే నీ మర్మాంగం కూడా రా. ఏంటమ్మా? అవును, తప్పులు చేసి ఇక్కడికి వచ్చాం. పనిష్మెంట్ ఇస్తారుగా, మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి. ఎంత అహంకారమురా నీకు! ఎవడవురా నీవు? రాజకీయ నాయకుణ్ణి. రాజకీయ నాయకుడివా? అంటే ముఖ్యమంత్రివా, ప్రధానమంత్రివా? వార్డ్ మెంబర్ని. ఎంత అహంకారంరా నీకు! వేరే దేశాల నాయకులు మామూలు జనుల వలె వరుసలో నిలబడుతుంటే మన భారతదేశ నాయకులేంట్రా ఇలా తగలడ్డారు? నీలాంటి వాడిని వైతరణి నదిలో పారవేయవలే. అక్కడున్న రాబందులు జలచరాలు నీ శరీరాన్ని పీక్క తినవలే. చిత్రగుప్త, ఇంకను ఎవరును మిగిలిపోయారా? ఒక్కడు మిగిలాడు ప్రభు. వీడును రాజకీయ నాయకుడే, కానీ వాడిలా వార్డు మెంబరు కాదు. అంతకు మించి జంపు జలాని ప్రవేశపెట్టుము. హలో చిత్రగుప్త గారు, అయిపోయిందా? రాజకీయ నాయకులమనే మేము అవినీతి పరులం, అంతేనా? అసలు మమ్మల్ని తయారు చేస్తున్నది ఎవరు? ఓటర్లు. అవినీతి పరులని ఎవరు పుట్టారండి? సమాజమే తయారు చేస్తుంది. మందు పోయాలి, మాంసం ఇవ్వాలి, పైసలు పారేయాలి, వాడి గదవ పట్టుకోవాలి, చిన్న పిల్లవాడి ముడ్డి గడగాలి. అంటే ఇవి చేయనిచో గెలవరా? అస్సలు గెలవరు. యమధర్మరాజా, ఈ భారతదేశంలో 100 కోట్ల అవినీతికి పాల్పడిన వాడు అన్నా హజారే లాంటి వాళ్ళు పోటీ పడితే గెలిచేది అవినీతి పరులే. అసలు భారతదేశ ఓటర్లు అంటే ఏమనుకుంటున్నారండి? కులం చూసి, మతం చూసి డబ్బులు తీసుకొని ఓటేసేవారే ఉంటారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసుకొని మద్దతిచ్చేవారు కూడా ఉంటారండి. మూడో టైపు కూడా ఉంటారండి. నాలుంటలకు మద్దతిచ్చి గెలిచిన తర్వాత ఉద్యోగమో వ్యాపారమో పొందేవారు ఉంటారండి. చదువుని చూసి, క్యారెక్టర్ని చూసి ఓటేసేవారు ఎవరుంటారండి? కావలిస్తే మీ భటులను మా భారతదేశానికి సర్వేలకు పంపించండి. మా వాళ్ళు కూడా సర్వేలకు బాగా అలవాటు పడిపోయారండి. ఆపరా! మీ దేశ నీచ రాజకీయాలు చేసినది మహా ఘనకార్యమని వెర్రవీగుతున్నావా? ఊసర వెళ్లిన పార్టీలు మార్చే నీలాంటి నికృష్ట నాయకులకు ఒక్కటి కాదు, గరుడ పురాణంలో ప్రస్తావించిన అన్ని శిక్షలు అమలు జరపవలే. ఇంతకీ గరుడ పురాణంలో ఎన్ని శిక్షలున్నాయి? అంటే నువ్వు గరుడ పురాణం చదవలేదన్నమాట. చదువు ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చేవాడివిరా? స్వర్గానికే వెళ్ళేవాడివి. ఇక సభ ముగించేద్దామా ప్రభు? సిగ్గుగా ఉంది చిత్రగుప్త. అన్ని ప్రాణుల్లోకెల్లా అత్యధిక మేధా సంపత్తి కలిగిన ప్రాణి మనిషి. అలాంటి మనిషి తమ విలువైన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవడమా? ఎంతటి అవివేకం! కానీ మనమేమి చేయగలం ప్రభు? తలరాతను మార్చేది ఓటు, ప్రగతికి మెట్టు ఓటు. అలాంటి అద్భుతమైన అస్త్రాన్ని దుర్వినియోగం చేస్తున్నా ఈ నరులపైన జాలి చూపడం తప్ప ఇంకేం చేయగలం? ఇలాంటి నరుల జీవితాల్లోకి వెలుగులు నింపమని మా పితామహుడు సూర్య భగవాన్ని ప్రార్థించడం తప్ప మనమేం చేయగలం? ఓం శ్రీ భాస్కరాయ నమః. ఏమో అనుకున్నాంరా, కాన్సెప్ట్ అదిరింద్రా. టచ్ చేసినారా డైలాగ్స్. వీధి నాటకాల గొప్పతనాన్ని రుజువు చేశారు కదా, గట్టిగా చప్పట్లు.
ఈ నాటకం చూసి ఆ గ్రామ ఓటర్లు ఆలోచించడం మొదలుపెట్టారా లేదా అని ఆలోచించకండి. అసలు ఆలోచించాల్సింది మనందరం. మీకు తెలుసా 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికలకైన ఖర్చు 3870 కోట్లు. ఇది మన డబ్బే కదా. మన కోసం ఖర్చైన 3870 కోట్లు కనబడవు. కానీ ఎవడో ఇచ్చే 200 రూపాయలు ఒక మాంసం మొక్క మాత్రమే కనబడుతుంది. సిగ్గుచేటు. ఓటు హక్కును దుర్వినియోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. ఇఫ్ నాట్ టుడే, టుమారో. ఇఫ్ నాట్ టుమారో, on fine day. Hell welcomes such people. Yamadharma is waiting for those people. రాసి పెట్టుకోండి. ఓటు హక్కును దుర్వినియోగం చేసేవాడికి నరకమే శరణ్యమని. గుర్తుపెట్టుకోండి, ఓటును తాకట్టు పెట్టే వాడి కోసం 28 రకాల శిక్షలు యమలోకంలో ఉన్నాయని. ఒక్కటి మాత్రం నిజం, ప్రమాణ స్వీకారం రాజకీయ నాయకులు ఎందుకు చేయాలి? వారిని నిర్ణయించే ఓటర్లు ఎందుకు చేయకూడదు? ఓటర్ అనే నేను అని. ఓటర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడడానికి ఒక ఓటర్గా నా కర్తవ్యమైన ఓటును శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎర్రకు కూడా లొంగకుండా వివేచన, విచక్షణ జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని మన భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను.